ఐదేళ్ళు ఇచ్చినాం కదండి, ఏం చేస్తున్నారండి వాళ్ళు? ఈ 5 ఏళ్ళనే ఏమి చేయకుండా వాళ్ళు ముందర ఎంత మాత్రం చేస్తారు? వాళ్ళు ఎప్పటికీ ఏమి చేయరండి. వాళ్ళు అతనికి మెంటల్ వచ్చింది, దిక్కుదలే 11 సీట్లు వచ్చినాయి. ఎప్పుడు ఏమంటే దిక్కుదలేక పవన్ కళ్యాణ్ 20 సీట్లు తెచ్చుకున్నాడు. జీవితంలో జగన్మోహన్ రెడ్డి రాడు, ప్రజలు నమ్మరికి ఎయిరు. మీ పేరు? నా పేరు భాగ్యలక్ష్మి అండి. కుప్పం ఇంకా వచ్చినాము ఏపీ ఫైబర్ ఆపరేటర్ తరఫున. ఇంకా ఓకే ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతుంది కదండి. ఈ 9 నెలల పరిపాలన అనేది ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అభివృద్ధి పథంతో పోతా ఉండేదానికి చాలా సంతోషకరంగా ఉంది. గత ప్రభుత్వంలో చూస్తే ఎక్కడ చూస్తేనూ రౌడీ రాజ్యము, గొడవలు తప్ప ఇంకేమీ మేము చూసిందే లేదు. కానీ ఇప్పుడు ఎక్కడ చూస్తేనూ అభివృద్ధి పథకాలు, మహాపథకాలు, స్పెషల్గా మహిళలకి ఎక్కువ పథకాలు ఇస్తున్నారు. దాని గురించి మేము బాబు గారికి కానీ నారా లోకేష్ గారికి కానీ రుణపడి ఉంటాము. మేము ఎక్కడనూ దాన్ని మర్చిపోలేము. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు మనకి జరుగుతూ ఉంది. ఏంటంటారు అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటంటారు? ఎగ్జాంపుల్ అండి, మేము ఒక ఆపరేటర్ అండి ఏపీ ఫైబర్ తరఫున, కుప్పం తరఫున. మాకు ఇది మేము టీడీపీ పార్టీలో ఉన్నాము అనే ఒక విషయం దానిపైన పెట్టుకొని మేము చాలా ఇబ్బందులు పెట్టానండి. మానసికంగా దౌర్జన్యంగా అంతా చాలా పెట్టినారు. మా హస్బెండ్ పైన కేసులు పెట్టినారు. అది చాలా వరకు ఇబ్బంది పెట్టి మేము రోడ్కు వచ్చే మాదిరిగా చేస్తున్నారండి. ఇదంతా చూస్తే మాకు అట్లా ప్రభుత్వం అవసరం అనిపిస్తుంది. అవసరమే లేదు. ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వం రానే రాదు. ఖచ్చితంగా వచ్చేలా ఆల్రెడీ ఇప్పుడు 11 సీట్లు ఇచ్చి జనాలు వాళ్ళకి బుద్ధి నేర్పించినారు. దీంతో వాళ్ళ అవసరం ఇప్పుడు తెలుస్తుంది ఎట్లా ఉంది అనేసి. అందుకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వం ఉండేదాన్ని ఇంకనే మనకి చాలా అనుకూలంగా ఉంది అని నేను ఈ సందర్భంలో తెలియజేసుకుంటా ఉన్నానండి. మీరు ఒక సమస్యతో వచ్చారు, కుప్పం నుంచి ఇంత దూరం వచ్చారు కదా, మరి మీ సమస్య అనేది చంద్రబాబు నాయుడు గారు తీరుస్తారని నమ్మకం ఉందా? ఖచ్చితంగా అండి. బాబు గారు ఏదైనా కానీ చేస్తారు. ఇది బాబు గారిది ఒక డ్రీమ్ ప్రాజెక్టు. ఇది వాళ్ళు మానసిక సుపుత్రతర. ఎందుకంటే వాళ్ళు 2018లో ఈ ప్రాజెక్ట్ని ఒక విద్యార్థులకు కానీ ఒక పేదోళ్ళకి కానీ 350 రూపాయలకి నెట్ 150 GB అనేది ఒక ఫస్ట్ ఎక్కడనో దేశంలోనే లేదండి, మన ఇండియాలోనే లేదు. దాన్ని మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి మనకి ఇచ్చిన ఒక ఘనత గౌరవత చంద్రబాబు నాయుడు గారికే వెళ్తుందండి. ఈ సందర్భంలో నేను చాలా కృతజ్ఞత చెల్లుతాను వాళ్ళకి. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని అన్నారు, అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడని చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది చాలా తప్పండి. ఒకరు వైయక్తికంగా మాట్లాడకూడదు. తను అట్లా జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేస్తే తను ఎన్నిసారి ఎమ్మెల్యేగా గెలిచినారు? ఒకేసారినే కదండి. ఆ ఒకేసారి గెలిచింది 5 సంవత్సరాల్లో ఏమేమి చేస్తున్నారండి? ఏమీ చేయలేదు కదా. దానికే ఫలితంగానే వాళ్ళ రిజల్ట్ ఏమి అని ఇప్పుడు 2024 తెలిసింది. మళ్ళీ దాని గురించి దానికి అవమానం తప్ప ఆయనకి ఇంకేమీ మిగిలిన లేదండి. అసలు మాట్లాడే అర్హతే లేదండి తనకి. జగన్ 2.2 అంటున్నాడు కదా, అది అనుకుంటారు కానీ ఏది చేయరండి. ఇప్పుడు ఇచ్చి నాకు 5 ఏళ్ళు ఇచ్చినాం కదండి, ఏం చేస్తున్నారండి వాళ్ళు? ఈ 5 ఏళ్ళనే ఏమి చేయకుండా వాళ్ళు ముందర ఎంత మాత్రం చేస్తారు? వాళ్ళు ఎప్పటికీ ఏమి చేయరండి. వాళ్ళు ఒక తాడేపల్లి ప్యాలెస్లో తనకి సెక్యూర్గా చేసుకునే తప్ప వేరే ఇంకేమి బయట చేయరండి. అభివృద్ధి పథంగా కాకుండా అప్పుల్లో రాష్ట్రం జరిపిస్తుందండి. వాళ్ళు వచ్చేది లేదండి, ఇంకెప్పటికీ రారండి. వాళ్ళ ప్రభుత్వం అనేది ఇంక ముందరు కూడా ఎప్పటికీ రాదు. మీరేమో రాదు ఇంకెప్పటికీ అని అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు మనదే పరిపాలన, అసలు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, 9 నెలలు అవుతుంది గెలిచి అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఇందుకు ముందు కూడా చెప్పినారండి, 2024 ముందు కూడా మేమే వచ్చేది ఖచ్చితంగా మాదే అనేసి అన్నీ చెప్పినారు. అప్పుడు అట్లా చెప్పి వాళ్ళు ఏమంటే ఊహాపోహలో జీవితం నడుపుతున్నారని. ఎప్పుడు ఊహాపోహ తప్ప ఏదైనా వాళ్ళు అభివృద్ధి పథకం చూపిస్తే ఒక విద్యార్థులు కానీ ఒక యంగ్స్టర్స్ కానీ చాలా వరకు ఈ ఫీల్డ్లో అంటే రాజకీయంలో ఉండే వాళ్ళకి అనుభవస్తులు ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆలోచించి ప్రతి ఒక్క డిసిజన్ తీసుకుంటారు. దానికి నిదర్శనమే 2024 ఎలక్షన్స్. దాని తప్ప వాళ్ళు ఇంకేమి చేయలేరండి. మీ పేరు? అమ్మారెడ్డి. ఓకే, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని అసలు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడని చెప్పేసి చాలా ఎగతాళి చేసి మాట్లాడారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మేము అతనికి మెంటల్ వచ్చింది, దిక్కుదలే 11 సీట్లు వచ్చినాయి. ఎప్పుడు ఏమంటే దిక్కుదలేక పవన్ కళ్యాణ్ 20 సీట్లు తెచ్చుకున్నాడు. ఇది తెచ్చుకుని 11 సీట్లు ఏం దిక్కుదలేక ఏదో ఒకటి మాట్లాడుతున్నాను అంతే. అలాగే అసలు గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది?
గత 5 సంవత్సరాలు ఈ జగన్మోహన్ ఎప్పుడెప్పుడు పోవాలా ప్రజలు చాలా ఇది చేసినారు. ఎప్పుడు కూర్చొని పెట్టుకుంటూ ఏమి లే బట్టలు ఒత్తుకుంటూ కూర్చున్నారు. రోడ్లు ఏందిరా, నీ వాటర్ ఏందిరా, మంచి చెడ్డ సర్వనాశనం చేసినారు రాష్ట్రాన్ని. ఏదైనా కానీ ఎక్కడనే కానీ అతను ఏంది ఊరికి పథకాలు అనేది ఊరికి బట్టలు ఒత్తుకుంటూ ఉన్నారు. కానీ రాష్ట్రంలో అభివృద్ధికి శూన్యం. అసలు ఏంటంటారు ఆయన చేసిన తప్పులు ఏంటంటారు? అందరూ తెలుసు, చెప్పినది అంతే, అందరూ తెలుసు కదా. అతను ఏం చేసినాడు, డిపాజిట్ పోయినా అంటే కారణం ఏంది? సరిగ్గా ఉద్యోగస్తులు టయానికి వాళ్ళు జీతాలు ఇవ్వకపోవడము. రెండోది ప్రజలు ఎప్పుడు ప్రజలను అనే ఆలోచన చేయకుండా దోచుకోవడము తినడము, అదే పద్ధతి. మరి ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతున్నారు కదా. మొన్న అసెంబ్లీకి వచ్చారు, 11 నిమిషాల కంటే 1 నిమిషం కూడా ఎక్కువ ఉండకుండా వెళ్ళిపోయారు. అదే ప్రతిపక్షవాద అది ఇప్పుడు చెప్పిన పవన్ కళ్యాణ్ చెప్పిన చూడు, అక్కడ ఏదో అది నాకు సరిగ్గా తెలియదు, ఆడికి పోతే ఇస్తారు ప్రతిపక్ష. అది జగన్ 2.2 అంటున్నాడు కదా, అంటే నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు మనదే పరిపాలన అని చెప్పేసి అని అంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడా? అదే మెంటలు పుట్టింది, దిక్కు తెలియదు అతనికి. ఎరగడ్డ హాస్పిటల్ తీసుకోవాలి తొందరలో. జగన్ వాడు తిప్పలు అప్పు చేసిపోయినాడు. చంద్రబాబు అతను మాత్రం తొందరపడేవాడు కాదు. నిదానంగా ఒకటి పథకాలు ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు 2 పథకాలు ఒకసారి మొన్న గ్యాస్ చెప్పాడు, ఇచ్చినాడు. ఒక్కొక్కటి ఇప్పుడు 2 పథకాలు వదిలినాడు కదమ్మా. 7 నెలలు ఇంకా 4 ఏళ్ళు ఉంది. 6 పథకాలు 2 ఇంకా 4, అది కూడా తొందరలో అయిపోతాయి. రైతు భరోసా చెప్పాడు తొందరలో వేస్తామని. మరి ఈ ప్రభుత్వం రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు అపోజిషన్ వాళ్ళు. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలుసు అనమాట. ఇప్పుడు ఒక తప్పు చేసినాక వాళ్ళు తప్పదు కదా శిక్షించక, అది దాని మీద చుట్టు పెడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు చేసినట్టు కుప్పలు అప్పుడే నాకు ఎంతమంది ఉన్నారో. రెడ్ బుక్ కాదు అది, ఏదో అన్నాడు. కానీ మా నాన్న లోకేష్ గారు రెడ్ బుక్ అని ఎక్కువ ఉన్నాయి కేసులు. వాళ్ళు చేసే రాజకీయాలు, వాళ్ళ కథలు అన్నీ. కానీ మా కడప జిల్లా మాది, మేము పోటీ చేసేదానికి లేదు. పోటీ చేస్తే మేము కనీసం పోటీ చేసేదానికి కూడా లేదు. మేము కార్పొరేట్కి పోటీ మా భార్యని దొరకకపోతే పోటీ చేసేదానికి కూడా అడ్డుకునే వాళ్ళు. ఆంబిషన్ కూడా ఈయనలేము మనం. కడప 17 నేను చేసిన కార్పొరేట్గా పోటీ ఇంతకుముందు. దాని అసలు వాళ్ళు నన్ను దగ్గర కూడా వాళ్ళు కాగితాలు చించేస్తున్నారు. ఏంది నువ్వు వేసేది పాప అని. మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడంటారా? యాడికి వచ్చాడు? వచ్చేది ఏంది మా జగన్మోహన్ రెడ్డి మెంటలు పట్టి లోపలికి పోతాడు. ఇంకేది వచ్చేది? ప్రభుత్వం అన్ని బాగానే ఉందండి, బాగానే పనిచేస్తుంది. అందరూ అన్ని వర్గాలు బాగానే ఉన్నాయి. ఊరినే డబ్బులు ఇవ్వాలంటే అవి ప్రభుత్వం తెచ్చి ఇటువంటి చాలా కష్టం. నాకు అమ్మ వాళ్ళు ఇవ్వలేదు, ఇవ్వడు ఇవ్వలేదు, ఎవరైనా ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఎవరు డబ్బులు ఎవరు ఇస్తారు? ఎవరు డబ్బులు ఊరినే కష్టపడి పని చేసుకొని బతకాలి. ప్రభుత్వం బాగుందా బాగాలేదా, ఊరు మంచి పనులు చేస్తున్నారా, పేదలకి అవి చూడాలి తప్ప నాకు ఆ డబ్బులు ఇవ్వలేదు ఈ డబ్బులు ఇవ్వలేదు అని పేద ప్రజలు ఆశపడతాం వృధా. బాబాయ్ 9 నెలలు అవుతుంది కదా కూటమి ప్రభుత్వం వచ్చి, ఎలా అనిపించింది? అంతా బాగానే ఉంది, అందరికి పనులు ఉన్నాయి, బాగానే రోడ్లు వేస్తున్నారు, అన్ని పథకాలు నిదానంగా అమలు చేస్తున్నారు. ఓకే, గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది బాబాయ్? గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? గత 5 సంవత్సరాలు నాశనం అనిపించారు జన ప్రజలు. కక్ష సాధింపు చర్యలు, రోడ్లు లేవు, పగలగొట్టారు రోడ్లు. ఇలా బళ్ళ మీద ఫ్యామిలీలు పడుతున్నారు, కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి. అవన్నీ ఏమి ఇప్పుడు ప్రభుత్వం బాగానే ఉంది, రోడ్లు వేస్తున్నారు, అన్ని పథకాలు నిదానంగా అమలు చేస్తారు. ఏం భయం లేదు, పేద ప్రజలకు బాగానే జరిగింది. బాబాయ్ అంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు కదా. పవన్ కళ్యాణ్ అనే మనిషి కార్పొరేటర్ కి ఎక్కువ తెలియని వాళ్ళు విమర్శిస్తారు. పుట్టంగల్ని పిల్లోడు పెద్దోడు అవడం 9 నెలలు అంటే వాళ్ళు 5 సంవత్సరాలు నాశనం చేశారు. ఆ 5 సంవత్సరాలు బాగు చేయాలంటే ఇంకెన్నేళ్ళు పట్టిద్దో ప్రజలు అర్థం చేస్తారు. బాబాయ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారంటారా? జీవితంలో జగన్మోహన్ రెడ్డి రాడు, ప్రజలు నమ్మరు గెయ్యరు. బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు అంటే విజన్ ఉన్న నాయకుడు, తెలివితేటలు ఉన్నవాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచగలడు. నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రాబోయే భవిష్యత్తులో? రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? నారా లోకేష్ గారు కూడా మంగళగిరిని చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఎయిమ్స్కి 2 ఉచిత బస్సులు, గుడికి 1 బస్సు, ఉగాది నుంచి ఉచిత బస్సు, అన్ని ప్రభుత్వం బాగానే చేస్తుంది, ప్రజలకు మేలు జరిగింది. ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలంటే? ఈ ప్రభుత్వం బాగానే ఉంది, నిదానంగా అన్ని పనులు చేస్తున్నారు. అలాగే మళ్ళీ జగన్ 2.2 అంటున్నాడు కదా. ఏం లేదు, జగన్ నీకు నమ్మరు ఎవరు, ఓట్లు కూడా ఓకే బాబాయ్, నమ్మే ప్రభుత్వం నమ్మరు జనమే కదా రాష్ట్రం. ఓకే
మరి అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదా బాబాయ్, ఈ ప్రభుత్వం కక్ష రాజకీయాలు చేస్తుంది అని చెప్పని. వాళ్ళు ఎంతో మందిని సాగొట్టారు, మరి అది చెప్పానండి. వాళ్ళ ఎంపీనే కొట్టి ఈయన ఇంటికాడ ఆనందంగా చూసుకున్నాడు, అది చెప్పమన్నాడు ముందు. ఓకే బాబాయ్.